గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటిగడ్డ, కిస్తాపూర్లో చేసిన దీక్షలో ఇచ్చిన హామీలు మరిచారని, అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వర్గల్ ఇండస్ట్రియల్లో భూ సేకరణలో కుర్చీ వేసుకొని కూర్చొని కేసీఆర్ ప్రభుత్వంలో 10 లక్షలు ఇస్తున్నారని, మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి 60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ గజ్వేల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు. గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని, ముఖ్యమంత్రి మెప్పు కోసం, రాజకీయ లబ్ధి కోసం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందని, గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పొద్దున లేచిన నుండి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీస్ పై నుండి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ల వరకు చాలా వరకు ఖాళీగా ఉన్నాయని, అక్కడికి వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు. ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధర్నా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. గజ్వేల్లో మల్లన్న సాగర్ కింద, కొండపోచమ్మ సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. కెనాల్స్ తవ్వాలి. రింగ్ రోడ్ కొంత పెండింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి. గజ్వేల్లో దాదాపుగా ఇంకొక 500 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఉంది, దాన్ని పూర్తి చేయాలి. గతంలో 200 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీటిని రద్దు చేసిండ్రు. గజ్వేల్ మొత్తానికి ఒక 500 కోట్ల రూపాయలు అయితే పెండింగ్ వర్క్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. గజ్వేల్లో మల్లన్న సాగర్ కింద, కొండపోచమ్మ సాగర్ కింద R&R కాలనీకి కావాల్సినటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రేవంత్ రెడ్డి గారు కిస్తాపురంలో నిరాహార దీక్ష చేసిన రోజు 6 లక్షలకు 12 లక్షలు ఇవ్వాలి, 12కి 24 ఇవ్వాలని చెప్పి మాట్లాడింది. మరి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడి ధర్నా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి, పెండింగ్ వర్గుల కోసం ధర్నా చేయండి. వర్గల్లో ఇండస్ట్రియల్ పెట్టుకున్నాం, ఇండస్ట్రియల్లో టెంట్ వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే 60 లక్షల రూపాయలు ఇస్తాం ఎకరానికి, ఇంట్లో ఎందరు ఉంటే అందరికి ప్లాట్లు ఇస్తాం అని మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పోయిండు, పొన్నం ప్రభాకర్ ఇక్కడ పోయిండు, దామోదర్ రాజనరసింహ ఇక్కడ పోయిండు. ధర్నా చేయాల్సి వస్తే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయాలి. గజ్వేల్ 10 సంవత్సరాల కాలంలో కరోనా వచ్చింది, డిమానిటేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా గజ్వేల్ని ఒక 30 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్. గజ్వేల్లో దాదాపుగా 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసింది కేసీఆర్. గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ కాలేజ్, ఒక ఐఓసి బిల్డింగ్, ఒక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేసింది కేసీఆర్. మీకు చిత్తశుద్ధి ఉంటే జగదేపూర్లో రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉంది, మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉన్నాయి, నిర్మాణం చేయండి, డబ్బులు తీసుకురండి, అభివృద్ధి చేయండి. 2 సంవత్సరాల కాలంలో గజ్వేల్కి మీరు ఒరగబెట్టింది ఏంటి? ఇన్నిసార్లు మంత్రులు వస్తుంది కదా, ధర్నా చేయాల్సి వస్తే మేము ధర్నా చేస్తాం. రేపు పొన్నం ప్రభాకర్ వచ్చినప్పుడు వర్గల్ టెంట్ కింద ఏం మాట్లాడినావు, 60 లక్షలు ఇస్తాము, అడ్డుకుంటాం. పొన్నం ప్రభాకర్ని అడ్డుకుంటాం, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకుంటాం, దామోదర్ రాజనరసింహ గారిని అడ్డుకుంటాం. మీరు ఆయన మాట్లాడి ఉత్తరపడగలపాలా? ఓట్ల కోసం మాట్లాడిరా, అధికారుల కోసం మాట్లాడిరా? మీ రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు, మీరు ఇక్కడ మాట్లాడేది గజ్వేల్లో
మీకు చీము నెత్తురు రక్తం ఉంటే గజ్వేల్ గడ్డ మీద మీరు పుట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాలు విసురుతున్నా, ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయమని చెప్పండి. ఏవైతే మాట్లాడిందో, ఏవైతే మైకులు పట్టుకొని టెంట్ల కింద మాట్లాడిందో వాటిని పూర్తి చేయమని చెప్పండి. మల్లన్న సాగర్లో 500 ప్యాకేజీలు ఇచ్చింది ఇవ్వమని చెప్పండి. ఇంకొక 500 ఫ్లాట్స్ ఇచ్చింది ఇవ్వమని చెప్పండి. ఇంకో గ్రేవ్యార్డ్ నిర్మాణం చేయాలి. నాగార్జున సాగర్ కడితే 46 ఏళ్ళు కట్టిరు, శ్రీశైలం కడితే 46 ఏళ్ళు కట్టిరు, ఎస్ఆర్ఎస్పి నిర్మాణం చేస్తే 36 ఏళ్ళు కట్టిరు. మల్లన్న సాగర్ 3 సంవత్సరాలు కట్టిండు, ఇంకా పెండింగ్ ఉంది, చేయాలి. మా ప్రభుత్వం పోయింది. మా ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికీ కృష్ణా నది మీద కంప్లీట్ అయిపోయేది, గోదావరి నది మీద కంప్లీట్ అయిపోయేది. నీళ్ళ కోసం మాట్లాడితే అది కేసీఆర్ పెటెంట్. నీళ్లు, నిధులు, ఉద్యోగాలంటే అది కేసీఆర్ రైట్స్. అవి వాటి కోసమే పోరాటం చేసిండు, వాటినే తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజలు మీరు చెప్పిన బ్రోకర్ మాటలు, మీరు చెప్పే బట్టెబాజీ మాటలు నమ్మి మీకు ఓట్లేసి అధికారంలోకి ఇస్తే 3 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఈ రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏంటి? ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రాజెక్టులు కట్టిరా, కొత్తగా ఇండస్ట్రీలు తీసుకొచ్చేదా, కొత్తగా స్కీములు తీసుకొచ్చేదా? ఎందుకు మీకు ఓట్లు వేయాలి? ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్ డిజిట్ కూడా దగ్గర కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఏం చేస్తుంది, గతంలో కేసీఆర్ ఏం చేసింది. రోడ్ల మీద ధర్నా చేస్తే మా సంగతి కూడా చూపిస్తాం. మీ ప్రభాకర్ గౌడు ఎప్పుడు ఈ గజ్వేల్కి వచ్చిన వేల మంది రైతులతోని వర్గంలో ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం అడ్డుకుంటాం, అడ్డుకొని తీరుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.